ఫ్రెండ్స్, నేను చక్కెర పొంగల్ చేస్తున్నా. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. బియ్యం, పెసరపప్పు, బెల్లం, నెయ్యి, పచ్చి కొబ్బరి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చక్కెర పొంగల్ చేయడానికి ఇవేనండి. మనం ఇంట్లో కూడా ఈజీగా చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని మనం కడగాలి. ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. కొంచెం పలుగ్గానే వండుకోవాలండి నన్ను. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఈ అన్నం ఉడికేలోపు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. బెల్లం కొంచెం తీగ పాకం పెట్టాలి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పాకం పెట్టుకోవాలండి. బెల్లం మనం ఎంత వేసినా స్వీట్నెస్ రాదు కాబట్టి 1-2 చెంచాలు షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకుంటేనే స్వీట్నెస్ వస్తుంది. బెల్లం మీరు ఎంత బెల్లం వేసినా కూడా కొంచెం షుగర్ తగిలితేనే స్వీట్నెస్ వస్తుంది. ఈ బెల్లాన్ని మనం తీగ పాకం పట్టుకోవాలండి. ఇట్లా మనం చేతికి ఇట్లా అంటే తీగ పాకం కరిగిన తర్వాత కొంచెం సేపు ఉడకబెడితే తీగ పాకం వచ్చేస్తుంది. ఇది తీగ పాకం వచ్చేసిందండి. ఇట్లా అంటుకుంటే మనకి చేతికి పొంగల్కి అన్నం రెడీ అయిపోయిందండి. ఇట్లా మనం కొంచెం పలుకు ఉండేటట్టే వండుకోవాలి. మనం పాకం పోస్తే అది కూడా వేడిగా ఉంటుంది కదా, మళ్ళీ కొంచెం ఉడికినట్టు అవుతుంది. అందుకే కొంచెం పలుకు మీదే తీసేసుకోవాలి మనం. ఈ పాకం మనం పట్టుకున్నాం కదండి, తీగ పాకం అది ఇందులో పోసేసుకొని కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా స్వీట్ తక్కువ అనిపిస్తే షుగర్ కానీ బెల్లం కానీ ఉట్టిదైనా వేసి వేడి దాంట్లో కొంచెం కలిపేసుకోవచ్చు. ఈ పాకం ఇట్లా కలిపేసుకోవాలండి మనం. ఇందులో బాగా కలిపేసుకొని కొంచెం స్టవ్ మీద ఉడకనివ్వాలి కొంచెం సేపు. ఈ నెయ్యి కరిగింది. మనం ఇప్పుడు మెయిన్ దీనికి కావాల్సింది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేయిందండి. కొంచెం మనం దీంట్లోనే జీడిపప్పులు కూడా టేస్ట్ కోసం కొంచెం వేసుకుందాం. వేగనియాలి. ఎండు కొబ్బరి వేగిపోయిందండి. మనం దీంట్లో వేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి. దీనికి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసా. ఈ నెయ్యి వేడికి కరిగిపోద్దండి. చూసారా, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. వేడి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. యాలక్కాయ పొడి ఆప్షన్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. దాని స్మెల్ కొంతమందికి నచ్చదు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అది మీ ఆప్షన్.